దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవ మీరా? రండి ఏంటి సార్? రండి రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఏం తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడతాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 daysకి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం సార్. ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుగు తినే వాళ్ళకి అన్నం పెడతారు. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిళ్ళీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్ మీ నాన్నగారి కోటర్ అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం, అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాతే. మెడిటేషన్ అని తర్వాత వడ్డీ డబ్బులు అడుగు. శాంతం కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే సార్. కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా? వద్దు సార్ మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కటి కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు, అప్పుడు చూస్తాను. భలే ఎంజాయ్ చేశారా మన డాన్స్ ని. నా పరువు నిలబెట్టారయ్యా. మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్టైల్ గా చేశారయ్యా. ఇదిగో 5,000 ఉంచండి. 5,000? ఈ డబ్బులు తీసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అవునా? వండర్ఫుల్ ఐడియా. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, డాన్స్ చేయడానికి మంచి షూ లేదు. బ్యూటిఫుల్ అట. సార్ వెళ్ళొస్తాం సార్. వస్తాం సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా ఇది టీ, మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మన ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు డ్రెస్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేసా? యా, నిన్నెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. 3కి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీ హోటల్ పగల కొట్టేస్తా. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. రాఘవ్ అంటే మీరేనా సార్? నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. సార్ కుట్టి చెప్పరా సార్, ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా మేము? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం. జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు? సారే జహాం సే అచ్చా. ఎవడ్రా నువ్వు? ఇండియన్. అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నాను నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట, పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి చెప్పేశానుగా. ఇప్పుడే చెప్పాను కదా.
మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు చూడు. నా మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా ఒరిజినల్ అన్నా నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు, చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలా వదలంటా తాగరా. ఇంకా పోయండి, ఫుల్ బాటిల్ పోయండి రా. వదిలేయండి రా. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? మీ అన్నయ్యనా? ఫోటో తీరా. అన్నయ్య చేస్తా కొడతారా? అన్నయ్య చేస్తారా? అన్నయ్య ఏం చేయమంట? అయితే ఓకే. ఎరా అన్నయ్య ఫోటో మీద చేస్తారా మీరు? ఒక్క తమ్ముడు అంతేనే మీకు ఇన్ని దెబ్బలు. ఆయనకు ఆంధ్ర మొత్తం తమ్ముళ్ళే. వాళ్ళకు తెలిసిందనుకో తరివి తరివి ఇందిరా స్టైల్లో కొడతారు. ర్యాగింగ్ చేస్తున్నారా మీరు? సిస్టర్ వెళ్ళమ్మా. కమిన్. సారీ అడగండి రా. సారీ సారీ సారీ. ఓకే కమాన్. నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకో లాగేస్తున్నారు. మన రాఘవ్ హీరో అయిపోయాడు రా. బే ఏం జరిగిందిరా? ఇవాళ డాన్స్ క్లాస్ కి ఒక కొత్త అమ్మాయి వచ్చిందిరా. అన్నా పెద్దవాళ్ళం సీక్రెట్ మాట్లాడుకుంటాం. చిన్నోడు సైడ్కి వెళ్ళనా? ఆ అమ్మాయి డాన్స్ ఆడుతోందిరా. దీనికే బ్యా ఏంట్రా? ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు జిప్పు జపక్కన ఉండిపోయిందిరా. అయ్యో తర్వాత తర్వాత ఆ అమ్మాయిని మనోడు అమ్మాయిని పట్టుకుని ఆ జిప్పుని జపక్కనేసా. దేనికి రా వేశాడు? అదేరా నాకు అర్థం కాలేదు. తర్వాతే అర్థమైంది. ఆ అమ్మాయి మనోడికి ఒకే లవ్స్ అంట లవ్స్ కథలు చెప్తున్నాడు. రే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నేను నుంచుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉంటాం. లవ్ అంట లవ్. లవ్ కి కలర్ రేంజ్ అంత లేదమ్మా. కావాలంటే చూడు, రేపు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడకపోతే నా పేరే మార్చుకుంటా.